మీకు ఇప్పుడు ఒకటి చూపించిన పొద్దున కోడి చూపించాను కదా, వాషింగ్ మిషన్లోకి వెళ్ళి ఎగ్గు పెడుతుందని. చూడండి, ఎండకి ఇలా వచ్చి పడుకుంటాయి. ఇంకోటి ఏది బొడ్డమ్మ, అయిగోండి ఇంకోటి ఎండకి వచ్చి పడుకొని మళ్ళీ చల్లది ఎండంతా దిగిపోయాక బయటికి వెళ్తాయి. పెద్ద తెలివి కలయి కదా మాకంటే. మూతేసాను వెళ్ళిపోద్దేమోనని. ఆల్రెడీ రెడీగా ఉంది, గుడ్డు పెట్టింది వెళ్ళిపోవడానికి. దాని కిందే ఉంది చూడండి గుడ్డు, దాని కిందే గుడ్డు పెట్టింది. అదిగోండి ఇప్పుడు వెళ్ళింది. డోర్ వేసాను మీ వీడియో చూపిద్దామని. అదిగోండి గుడ్డు పెట్టింది, వాషింగ్ మిషన్లో పెడుతుంది. వాళ్ళ వీడియో తీద్దామని చెప్పని మూత వేసాను, లేకపోతే అసలు మూత వేయను. ఫస్ట్లో ఎక్కడ పెట్టింది, తర్వాత దీని మీద పెట్టింది. ఇంకా వాషింగ్ మిషన్లో బాగుందిలే, బుట్ట పెట్టినా పెట్టట్లేదని చెప్పని ఇంకా తీసేసా. గుడ్డు, నాటుగుడ్డు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ నాటుగుడ్డు వల్ల పోషణ చాలా బాగుంటుంది. కానీ ఇది పుంజు తొక్కడం వల్ల వచ్చిన గుడ్డు కాదు. యాక్చువల్గా ఒక్కసారి తొక్కింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ, తర్వాత పుంజు తొక్కకుండా గుడ్డు పెట్టింది. ఇది పిల్లలు చేయడానికి పనికిరాదు, ఓన్లీ తినడానికే పనిచేసిద్ది. పిల్ల తయారవ్వదు, ఎందుకంటే ఇందులో ప్రాణం లేదు. కానీ కొంచెం బలం కదా, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పోషణది. నాటుగుడ్డు అంటే పోషణ ఎక్కువగా ఉండదు కాబట్టి పిల్లలకి ఏ రోజుకి ఆ రోజు పిల్లలకి ఆమ్లెట్ బాయిల్ చేసి ఇచ్చేస్తున్నాను నేను. ఖచ్చితంగా కోడి తొక్కితేనే అవి పిల్లలు తయారవుతాయి. తొక్కకుండా పెట్టిన గుడ్డు పిల్ల తయారవదు. పొదుగు వేసినా వేస్ట్. దానికి వేసే బదులు మీలో ఇంట్లో తినేసి బయట వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా పందెం కోడి గుడ్లు, అవి తెచ్చుకొని పొదిగేయండి. ఇక నేను ఏం చేయాలో తెలియక పుంజు వేరే వాళ్ళని ఒకళ్ళని అడిగాను, మా 3 పెట్టలు ఉన్నాయని, మాకు తెలిసిన అబ్బాయిని అడిగితే వాడు అన్నాడు, అక్క నేను ఒక గుడ్లు అన్నీ పెట్టేశాక పొదిగేటప్పుడు చెప్పు, నేను గుడ్లు తెచ్చిస్తాను అని చెప్పి అన్నాడు. ఇంకొక పుంజు కావాలంటే వేరే పుంజు తీసురా, వేరే పెట్టలు కూడా ఉన్నాయమ్మా గుడ్లు అవి పెడతాయి అంటే. కోళ్ళకి పుంజులకి రోగాలు వస్తున్నాయి, మళ్ళీ అది తీసుకొచ్చినప్పుడు మళ్ళీ పెట్టలకు కూడా అంటుంది. వద్దక్క నేను తీసుకురాను, అందుకే నేను తీసుకురావడం లేదు. మీ పెట్ట పొదిగేటప్పుడు చెప్పు, నేను గుడ్లు తెచ్చిస్తాను, మంచి కోడి గుడ్లు, అవి పొదిగేద్దు కానీ అన్నాను. అప్పుడు వేసుకున్నప్పుడు చెరి సగం తీసుకుందాం, అంటే ఎన్ని పిల్లలైనా రాని, తనకి సగం నాకు సగం. అంటే పాలికి అంటారు కదా, పాలికి తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. పాలి అంటే ఏంటి అని తెలియని ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. పాలిది వివరంగా క్లారిటీగా నేను ఒక వీడియో చేస్తాను. టుడే వ్లాగ్ ఇదే. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతటి ఈ వీడియో ఎండు. టుడే వ్లాగ్ అయితే ఇదే. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. గుడ్డుతో బాయ్ చెప్తాను. బాయ్ బాయ్.